హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేఆర్స్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడైనా అడగబోతున్నాం. సో ఈరోజు ఎక్కడైనా అయితే నేను ఒక న్యూ లెజెండరీ వెపన్ రివాకర్ 6 అయితే తీయబోతున్నా. సో రివాకర్ 6 తీయక ముందుకే నేను ఎక్లిప్స్ని కొనేసిన గైస్. సో దాని వీడియో కావాలంటే నేను నెక్స్ట్ దాని వీడియో పెడతా. సో దానికి ముందైతే మనం గేర్ అప్లోకి వెళ్ళిపోయి రివాకర్ 6 తీసుకుందాం. సో వెపన్స్లోకి వెళ్ళిపోతాం. తర్వాత కింద ఉంటుంది, చాలా కిందనే ఉంటుంది అది రివాకర్ 6. రివర్స్ బిటంగా ఉన్న గైస్, రివర్స్ బిటం వీడియో పెడతా. ఇవ్వండి, ఉంది. మనం 10 కాదు 8 కాదు 6 కొంటున్నాం. ఎందుకంటే 6 డబల్ హ్యాండ్ వస్తుంది. 8 ఎట్లా కొనలేం, 7000 ఏ కాయిన్స్ అది. 10 తర్వాత కొంటా గైస్ ఫ్యూచర్లో. దీని తర్వాత 10 కొంటా. సో యూ విల్ గెట్ రివాకర్ 6 లెజెండరీ వెపన్ 5 స్టార్ గెట్. వచ్చేసినాయి గైస్ మన రివాకర్స్ అయితే. సో వీటినైతే మ్యాచ్లోకి వెళ్ళాక ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. మన మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనం మన రివాకర్స్ని అయితే తీసుకొని వెళ్ళిపోదాం. సో మన రివాకర్స్ని అయితే తీసేసుకున్నా. చూద్దాం. రివాకర్ 6 గైస్ 10 కొనేది నేను అసలు అనిపిస్తున్నప్పుడు. ఇవి డబల్ హ్యాండ్ వస్తాయని ఇవి కొన్నా గైస్ నేను. సో స్కిన్ చూడండి, మంచిగా ఉంది కదా ఎక్లిప్స్ స్కిన్. ఎక్లిప్స్ బిటంగా రెడ్ కలర్లో అవుతుంది, మన ఎక్లిప్స్కి బిటంగా రెడ్ కలర్ స్కిన్. ఇవి డ్రెస్ చేస్తాడేమో అని చూస్తున్నా. దీన్ని అవుతున్నా మర్చిపోయి. సౌండ్ ఉందండి గైస్, జర వెరైటీ ఉంది ఇవ్వండి. ఇప్పుడు ఈ మీదకి ఈడొస్తున్నా, మీదకి ఈయన పని చేస్తా పోయి. ఒక కిల్ గైస్ మనోడు కొంచెం హెల్ప్ చేసిండు ఇంకా వాడు. చూసిరా గైస్ ఎంత స్మూత్గా కిల్స్ వెళ్తాయో దీంతో. అంటే అంత స్మూత్ బిట్టంగా వెళ్ళాయి. మన అబిలిటీ కూల్డౌన్, మన అబిలిటీ ఉంది కాబట్టి అంత స్మూత్గా వెళ్తున్నాయి. అబిలిటీ ఇట్లా లేకపోయి ఉంటే ఇగో ఇట్లా సైలెంట్లు పడతాయి. ఈడ కూడా రష్ చేసాను మన దాని మీద చాలానే. ఈయన ఐ గెస్ నేను 7లోనే అనుకుంటున్నా కాబట్టి రష్ చేస్తలేను. లేకపోతే రష్ చేస్తా. ఫస్ట్ టైం వెపన్ అరే కిల్ షాట్ గైస్, కిల్ షాట్ మీకు పోలేము మనం దానిలోన. కిల్ షాట్ మనకు ఒక్క డాష్ వేస్తుంది, మనం చచ్చిపోతాం. కాబట్టి నేను కిల్ షాట్ మీకు పోతున్నాను అంతా. అవునవును కూడా వచ్చిండు. అరే అరే నాకు కిల్ వచ్చు కదరా. అవును మొత్తం 7లో అవి ఇవి ఇవి అవి అన్నీ అవే ఉన్నాయి. నా బిలెట్ ఒక్కసారి ఈ మీదకి పోతా గైస్. ఇప్పుడు రైట్ సైడ్ మీదకి కిల్ కిల్. నో మ్యాడ్ వద్దు బ్రో, ప్లీజ్ బ్రో. అది 2 కిలోలు ఒకటే కాడ. మళ్ళీ 5 మంది అయ్యారు గైస్. నేను ఇప్పుడు జస్ట్ బయటికి వెళ్దాం అనుకున్నా. ఫస్ట్ మంచి కిల్లర్ ఇంకేసి పడకొట్టుకు. ఇంకోటి ఈ గార్డియన్ మీద కోదాం అనిపిస్తుంది కానీ ఆడ అబిలిటీ వేసింది అనుకో, నా అబిలిటీ ఆఫ్ అయిపోతుంది. రిస్క్ ఎందుకు అని పోతాను నా మీదకి. దీని మీద అటాక్ చేయమంట. వర్తున్నాయానికి షార్ట్లు అది ఇచ్చుకోవడానికి. చల్ 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 ఇదే టైం. అరే షిట్ షిట్, చాలా మంది వచ్చారు. 2 ముగ్గురు వచ్చేసి ఒకటేసారి డిస్ప్లే చేసుకున్నాను సరే. అరే షిట్, అబ్బా మంచి కిల్స్ వెళ్ళినాయి గైస్లా. వీళ్ళు నేను మర్చిపోయి రష్ చేసేసి నా ముగ్గురు వచ్చేసి ఒకటేసారి. సో ఇప్పుడు ఈ వెపన్ బిటన్ తీసిన గైస్ చూడండి, మంచిగా ఉంది ఇది బిటంగా. ఇవ్వండి ఫుల్ డ్యామేజ్. అరే గ్లిచ్ అవుతుంది, ఫుల్ డ్యామేజ్ చేసి దీంతోనైతే. చూడండి అసలు ఎట్లా హెల్త్ తీస్తుంది, తాగేస్తుంది ఇట్లా వెళ్తుంది, పీచేస్తుంది. పిసికి పడేస్తుంది వేసేది. అంత మంచిగా ఉన్నాయి వెపన్స్. వీడియో తీసిన గైస్ అనుకోకుండా డిలీట్ అయిపోయింది. ఎక్లిప్స్ బిటం వీడియో తీసిన గైస్ నేను, అది బిటం డిలీట్ అయిపోయింది. సో ఎక్లిప్స్ దీని వీడియో కావాలంటే మీరు కామెంట్ చేసి నేను వీడియో తీసేసా. సో ఈ మ్యాచ్ అయితే డిఫీట్ అయిపోయినాం. సో చూద్దాం ఇంట్లో ఎన్ని కిల్ తీసిందో. నాదే వస్తుంది అనుకుంటున్నాను MVP అయితే. చూస్తా. అరే వేరే వచ్చింది గైస్.
సెకండ్ వచ్చింది. 6 కిల్స్ వచ్చినాయి గైస్. మంచిగా తీసిన. నేను సడన్గా ప్యానిక్ అటాక్ అయిపోయింది గైస్. మనకి ఎప్పట్లేకనే ప్యానిక్ అటాక్ అయ్యింది. మనం కిల్ తీయకుండా వెళ్ళిపోయినాం. సో నెక్స్ట్ బ్యాటిల్ పోదాం. దానికి ముందు మనకు కొన్ని రివార్డ్స్ వచ్చినాయి. అవి వీటిని తీసుకోవాలి. సో ఇప్పుడు చూడండి గైస్, మన దగ్గర 7 ఉన్నాయి. అవి వీటిని తీయచ్చు. 7 చూడండి, నేను చాలా స్పిన్స్ కొట్టాను, ఇంకా వెళ్ళలేదు. ఈ వీడియోలో తీసేస్తా. కానీ ఈ వీడియోలో టెస్ట్ చెయ్యి అమ్మా, నాకు 2 వీడియోలు కావాలి. నేను ఇంకో వీడియో తీసాను అప్పుడు. సో ఇప్పుడు పోయి మనం ఇంకొక బ్యాటిల్ పోదాం. నెక్స్ట్ ఒకసారి నేనైతే టోర్నమెంట్ బీటాం పోదామని చూస్తున్నా. టోర్నమెంట్ అని పోదాం, యాంగర్ చూడనని పోదాం దీన్ని పెట్టుకొని. ఎందుకంటే క్యాప్చర్ పాయింట్ క్లాస్లో పెద్ద మ్యాప్లు వస్తాయి కదా. పెద్ద మ్యాప్లలో కొట్టేకన్నా మనం చిన్న మ్యాప్లలో పోయి కుప్పకొని ఇద్దాం. సో గైస్, మన మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా పెద్ద మ్యాప్ వచ్చింది. ఈ మ్యాప్లో కిల్స్ వెళ్తాయో వెళ్ళయో. ఇంత పెద్ద మ్యాప్లో ఎవరికన్నా కిల్స్ వెళ్తాయా? వాళ్ళ టీమ్మేట్స్ అందరు రష్ చేసేటోళ్ళు ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూద్దాం వాళ్ళు ఎట్లా వచ్చారు. ఓ బాయ్, 2 బాట్లు వచ్చారు, 3 రియల్ ప్లేయర్లు వచ్చారు. పేర్లు యూస్ తెలిసిపోతాయి. ఫస్ట్ నెంబర్ వాడు, 3rd నెంబర్ వాడు బాట్స్, మిగతా అందరూ రియల్ ప్లేయర్స్. వీడు బాటే, వీడు రియల్, వీడు డెవిల్ కింగ్. అవును వస్తున్నాడు జెఫరు. ఇక్కడ నుంచి లైక్ చేస్తారు. నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నా కానీ వెళ్దాం అనుకున్నది ఇంకేం లేదు. వెళ్ళుడే అబిలిటీ ఎక్కువ సెకండ్స్ ఉంటలేదు. ఇది ఒకటి అబిలిటీ కూడా అనుకోదాం. ఎవరున్నారండి మోనీకి? అందరికందరు దూరం ఉన్నారు. చూడు రాసేదన్నాడు ఒకటే మాట, బూత్ మీద పోయి పట్ట ఇక్కడ సైడ్ ఉంటుంది. సరే నా అబిలిటీ వేస్ట్ చేస్తున్నాను నేను. చూడండి 7 చేస్తే ఎవరు కాడబుద్ధి అయితే చెప్పండి. దుమ్ములు ఎత్తే ఇట్లా వీడికి వచ్చినప్పుడు వీళ్ళందరూ దూరం ఉండే కిల్లులు తీసేస్తే వాళ్ళని దగ్గరికి ఎట్లా పోవాలరా? అవునవును ఆడొకడున్నాడు. 4 ఉన్నారు కానీ 2 కనిపిస్తారు మనకి. ఇదేందట? 3 కనిపిస్తారు. ఇంకోటేడి 5 మంది. ఇప్పుడు ఇది ఎక్కడ ఆటరు? 7 పడుతున్నాయి. ఇది ఎక్కడ ఆట? అక్కడ సైడ్ పోతుంది. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్. నువ్వు వస్తావా? కిల్లించుకుంటావు. చల్ కిల్లి రూపిటంగి ఇచ్చేయి. అరే చీని అమ్మ, ఎవర్రా అసిస్ట్ తీసింది? మనం ఒక స్పాట్ దొరడుకోవాలి గైస్. అక్కడ పోతే రష్ చేయాలి. అట్లనే మనకు ఒక దాచుకొని స్పాట్ బిట్టం ఉండాలి. అట్లా ఉండాలి, లేకపోతే కాని పని మనం కిల్ అయిపోతాం. సో చూడండి ఇటు ఎక్కిపోతాం అప్పుడప్పుడు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాను నేను అబిలిటీ వేసి. ఓ షీట్ పారాసైట్ కమ్. ఓ షీట్ వెళ్ళిపోతాను నేను. ఎందుకురా కొడుతుర్రు? మీరు ఎట్లా పడేయి? 5 మంది మొత్తం నన్నే పట్టుకుంటారు గైస్. ఇది ఎక్కడ ఆట? నేను కొట్టుండు బే. అవునవును హీలిక్స్ ర్యాక్స్. మళ్ళీ నా అబిలిటీ వేసి వస్తా. ఇప్పుడు రండ్రా. చెల్ అన్ని కిల్లు చూసి కదా. 3 కిల్స్ ఒకటేసారి ఇట్లా వెళ్తాయి. నా అబిలిటీ కూల్డౌన్ కోసం వెయిట్ చేస్తున్నా. కూల్డౌన్ అయిపోయింది. చలో జర్రా. ఎన్ని కిల్లులు తీసినా గాయస్. కానీ లాస్ట్ చీతగాడు వచ్చి మస్తు హుషార్ చేతలు చేసినాడు. అన్నీ అన్స్టాపబుల్ అయింది. హుషార్ చేతలు చేసింది గైస్. వచ్చి లైన్ మ్యాన్ చేసేసింది మూత్ మీద వచ్చి. ఇది ఎక్కడ ఆట? రే ఏమ్రా గుంపు? దారా నువ్వేంద్రా ఎగురుతావు? ఎక్కించుకున్నాం గైస్, మంచిగా అన్నాము. ఈ మ్యాచ్ పెట్టాము మనకి 7 కిల్స్ వచ్చినాయి అనుకుంటా. చూసారు ఆ వేపర్స్ బాగున్నాయి గైస్. రివికర్స్ 6 పెట్టంగా. రివికర్స్ కాదు, రివాకర్స్. నెక్స్ట్ మనకి రేపే వస్తుంది గైస్. ఈ వెపన్స్ వస్తాయి నాకు. సో ఈ వీడియో అయితే మనకి స్పెషల్ ఉగాది స్పెషల్ వీడియో. అందరికైతే హ్యాపీ ఉగాది గైస్. అందరు మంచిగా ఎంజాయ్ చేయండి, పచ్చడి కావండి, అన్నీ చేయండి. అట్లా నా వీడియో పెట్టుకోదాం గైస్. పచ్చడి అయితే మంచిగా అనిపిస్తుంది మీకు. 8 కిల్స్ వచ్చినాయి. ఇంకొక మ్యాచ్ ఆడదాం. అందులో ఇంకా కిల్స్ తీస్తానో దిగనో తెలియదు. పెద్ద మ్యాచ్ వచ్చి రాదు. హ్యాంగర్ చూడడం లేదంటే ఒక్కొక్క కిల్ వస్తాయి గైస్. కాబట్టి ఆడబుద్ది అది నాకు హ్యాంగర్ చూడడం. ఇదిగోండి నెక్స్ట్ హీట్ స్టార్ట్స్ ఇన్ అని ఉంది. మనకు అదంత అవసరం లేదు. ఇంకో మ్యాప్ ఆడడం. రే నీ అమ్మ మంచి మ్యాప్ వచ్చింది గైస్. ఈ మ్యాప్లో మస్తు కిల్స్ వెళ్తాయి.
అరే ఇక్కడ సైడ్ ఇచ్చిండు. ఓ బై గాడ్, రివాకర్ 16 గైస్. దీని మీద 1000 ఖర్చు పెట్టినా కానీ రాలేదు నాకు రివాకర్ 16 అయితే. హై బ్రో ఇట్లా ఇచ్చేస్తా గైస్ ఇప్పుడు నెక్స్ట్ అందరికి. ఇక్కడ దాచుకుంటా. నా అబిలిటీ కూల్డౌన్ జెండా అయ్యేటట్టు మీరు ఏదైనా కామెంట్ చేయండి గైస్. నాకు లక్ రావాలి, నా అబిలిటీ కూల్డౌన్ లెజెండ్స్ దొరకాలి. ఎపిక్ది ఏ కైస్ ఉన్నా కానీ కొందాం అనుకుంటే కానీ అదేమో పైసలంట, రియల్ పైసలంట. నేను ఇప్పుడు వచ్చిండు. తర అరే షిట్ ఇక్కడ వస్తుండు. అరే ఏమ్రా నేను ఇడిష లోపల చచ్చిపోతారు అందరూ. దాదా నువ్వు ఇట్లా. అరే ఈడెక్కడోడు గైస్, ఎక్కడ పోతుండు జాపానీసోడు. జాపాన్ తెలివి పెట్టుకుని వచ్చిండు. ఏం చేద్దాం, ఎవరు రష్ అయిపోతే నాకు తెలిసేట్లు వెళ్తే మళ్ళా. మనోడు ఒక అబిలిటీ వేసి పెట్టినాడా. ఎంత అబిలిటీ వేసినా వేసి కానీ తెలిసేది రావాలి కదా, మధ్యలోకి వస్తేనే కదా తెలిసేది. ఈడ ఒకటి రష్ చేసిండు. దారా సర్చ్ దాదా నీకు నాకు రాస్తాము. పడ్డది సర్జగానికి. ఎక్లిఫ్ వస్తే సర్చ్ గైస్. రెండుది అమౌంట్ సేమ్, రెండు సేమ్ టియర్లు వస్తాయి, రెండు సేమ్ ఏకైస్లోనే వస్తాయి. అని నాకు గేమ్ గ్లిచ్ అవుతుంది గైస్. ఒకడేమో రైట్ సైడ్ వచ్చేసిండంట. అరే అంట్రా తాత అరే పడతలేదు, ఇప్పుడు పడుతుంది. షిట్ నా అబిలిటీని తీసేసింది కదా. చాలా హెల్త్ తీసేసిన గైస్ నాది. నేను వితౌట్ అబిలిటీ వేయకుండా వచ్చేసేసినాను మీదకి. మొత్తం గుంపులు అటాక్ చేసిన గైస్ నేను. అయినా కిల్లు లేదు. ఆగండి అబిలిటీ కూల్డౌన్. అమ్మయ్యా ఇంకో కిలో. అరే షిట్ అనుకున్నా కిల్ షాట్ అది. షిట్ మళ్ళీ మూమెంట్ వస్తుంది, అందరిని వేసుకుంటుంది ఇక. ఎరున్నా రివాకర్ డెత్ వాకర్ వేసాడు. మస్తు ఘోరమైన కాంబో అది. సుఖాష్ మనం ఎక్లిప్స్ వచ్చింది మళ్ళీ MVP విత్ ఓవర్ 6 kills 676 ఇట్లా వచ్చినాయి గైస్ వీడియోస్ అంటున్నాం కిల్స్. సో ఈ వీడియోకి అయితే ఎంత అనుకున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరి వీడియోస్ కోసం మా ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేయడం మస్తు మర్చిపోకండి. సో బాయ్ అలాగే అందరికీ హ్యాపీ ఉగాది మళ్ళీ ఒకసారి.